అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి మోసాలు చేసి అధికారంలోకి వచ్చిందో మరొకసారి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం అచ్చెన్నాయుడు గారు ఒక మీటింగ్లో చెప్పారు, ప్రతి మహిళకి సూపర్ 6లో చెప్పినట్టు విధంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తాము అని చెప్పని వాగ్దానం చేసిన ఇది ప్రభుత్వం ఇవాళ ఆ డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్రాన్ని నమ్మేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పని ఆయన మాటల్లోనే స్పష్టంగా చెప్పారు. మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక హామీని ప్రజల్లోకి తీసుకెళ్లే ముందల దానివలన రాష్ట్ర ఆర్థిక భారం ఎంత పడుతుందని చెప్పని అవగాహన లేనటువంటి ఆయన ఒక నాయకుడా? ఆయన గురించే వీళ్ళు పబ్లిసిటీ చేస్తుంది విజన్ ఉన్న నాయకుడు అని చెప్పని కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళలకి ఇంత ద్రోహం చేస్తూ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే వాస్తవాల్ని బయటికి తీసుకొద్దామని ఏదన్నా ఛానల్లో చెప్దామని చూస్తే వాటినన్నిటి కూడా అధికారాన్ని అడ్డుపెట్టి టెలికాస్ట్ కానివ్వకుండా చేస్తున్నారు. మరిటు లిక్కర్ స్కామ్ అనే దాని విషయంలో కూడా సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎవరో ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పని అతి దారుణంగా సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని ఇరికించి ఇవాళ రిమాండ్కి పంపించారు. ఏంటంటే ఈయన మెయిన్ ఒకసారి అని చెప్పి కృష్ణమోహన్ గారు చాలా ఇంపార్టెంట్ అన్నారు, ధనంజయ రెడ్డి గారు ఇంపార్టెంట్ అన్నారు, కసిరెడ్డి రాజు ఇంపార్టెంట్ అని చెప్పి అన్నారు. ఇట్లా ఎప్పుడెప్పుడు ఎవరి పేరు చెప్పి వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు మెయిన్ అని చెప్పని చెప్తూ చివరికి వాళ్ళు అందరి పేర్లని పెట్టి ఏదో ఒక విధంగా చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే కనీసం వాళ్ళకి స్పందన కానీ సరైన రెస్పాన్స్ కానీ లేని చోట పూర్తిగా పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారి యొక్క ప్రభావం ఉందో ఆ యొక్క జిల్లా మీద వాళ్ళ ప్రభావం తగ్గించడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ తప్పుదో పట్టిస్తూ ఈ యొక్క స్కామ్లో ఆయన్ని ఇరికించారని చెప్పని లిక్కర్ స్కామ్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఆడవాళ్ల విషయం మీదకి వస్తే ఆడవాళ్ల మహిళల మీద అతి దారుణంగా దాడులు కూడా చేస్తూ పోలీసు వాళ్లే దగ్గరుండి మరి ఆ యొక్క దాడుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం మనకి చాలా స్పష్టంగా మొన్న ఏదైతే మహిళా జెడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి ఉప్పాల హారిక గారి విషయంలో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఇన్ని రకాల అరాచకాలు చేస్తూ వీటిల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ఏవైనా మాధ్యమాలు కానీ ఉన్నాయి అంటే వాటిని అధికారాన్ని అడ్డు పెట్టుకుని మరి వాటిని టెలికాస్ట్ ఆపేస్తున్నారు. ఇలాంటి నీచమైనటువంటి అధికార దుర్వినియోగం చేసేటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేమే కాదు ఇవాళ ఆ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క జనసేన అధినాయకుడు మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది వినండి, లేదా మీకు నచ్చకపోతే మీరు పార్టీలోంచి వెళ్ళిపోండి అనేటువంటి పరిస్థితులు ఇవాళ మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం కూడా. దీన్ని బట్టైనా నేను ప్రజలందరికీ విన్నవించుకునేది ఒకటే, ఈ యొక్క అబద్ధపు బోటకపు మాటలు చెప్పి వచ్చినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం వీళ్ళు చేసేటువంటి అరాచకాల్ని ఇటు టెలికాస్ట్ చేసే ఛానల్స్ని వాళ్ళని కూడా రానివ్వకుండా చేస్తున్న ప్రయత్నానికి మా పార్టీ తరపు నుంచి అన్ని చోట్ల కూడా కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద యాక్షన్ కూడా తీసుకుంటాం తప్పనిసరిగా. ఈ లోపల ప్రజలందరూ వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉన్నటువంటి వాళ్ళ మొబైలే ఒక ఛానల్గా ఉపయోగించి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. నమస్కారం.